ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 2వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 2వ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే, లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా పురోగమిస్తుంది, మంచి అభివృద్ధిని సాధిస్తుంది, మంచి సత్ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గవర్నమెంట్కి సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించి మీకు ఏదైనా మీరు చేసిన కృషికి కానీ మీరు చేసిన సామర్థ్యానికి కానీ తగిన మీకు సంబంధించిన ప్రతిభా పాఠవాలకు సంబంధించి కానీ తగిన గుర్తింపుని గౌరవాన్ని మీరు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మంచి లాభాలను ఆర్జించి పెడతాయి, మంచి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ధనాదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆదాయం సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది, ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. దానివల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్తో కూడా మీ యొక్క బాండింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. దానివల్ల మీ సంసార జీవితం, వైవాహిక జీవితం, దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సమృద్ధిగా లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ కనుక మీకు ఇప్పటి వరకు కనుక వివాహం కాకపోతే ఈ రోజున మీరు వివాహ ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీకు తగిన వరుడు కానీ మీకు తగిన యువతి కానీ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీ పిల్లల వల్ల కూడా మీరు విపరీతంగా మంచి సంతోషాన్ని పొందుతారు. వాళ్ళు మంచి వాళ్ళ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఖచ్చితంగా కూడా వాళ్ళ వల్ల మీకు ఒక శుభవార్తలు వినడానికి విద్యలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఇలాంటి దేంట్లోనైనా సరే వాళ్ళు మంచి పురోగమి మంచి బాగా అభివృద్ధి చెంది మీకు మంచి వార్తల్ని మీకు అందిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన ఆభరణాలు కానీ, నగలు కానీ కొనుగోలు చేసుకోవడానికి కూడా ఎంతైనా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా సహకరిస్తుంది. ఆరోగ్యం మీకు బ్రహ్మాండంగా సహకరించటం, ఆదాయం మీకు బ్రహ్మాండంగా రావటం, ఈ రెండు కూడా రావటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ రుణాలు ఏవైతే ఉన్నాయో మీ రుణాలకు సంబంధించి గతంలో మీరు ఏమైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా ఇవాళ తీర్చడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి మీరు ఆశిస్తున్న ఏమైనా పర్మిషన్స్ కానీ, అనుమతులు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా కూడా మీకు అనువుగా లభించడానికి, మీకు అనువుగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజంతా కూడా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయాన్ని, సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీలకు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. స్త్రీలకు కూడా వాళ్ళు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ రోజున చదువు మీద ఏకాగ్రత బాగా కుదురుతుంది. ఆ చదువు మీద ఏకాగ్రత కుదిరి వాళ్ళు చదివిన చదువుకి మంచి సత్ఫలితాలను పొందుతారు, మంచి ప్రతిభా పాఠవ పురస్కారాలు పొందుతారు. అలాగే మంచి చదువులో మంచి ఉన్నతిని సాధిస్తారన్న విషయాన్ని
ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలిస్తుంది. అలాగే ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ దూర ప్రయాణాల్లో కూడా మీకు అవన్నీ కూడా ప్రయాణాలు కూడా మీకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్థిరాస్తులకు సంబంధించి మీరు ఆస్తుల్ని మీకు ఆదాయం రావటం వల్ల ఆస్తులను కూడా పొదుపు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి కూడా మీరు ఖచ్చితంగా కూడా ఒక ప్రణాళికలని సిద్ధం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అంటే గృహాన్ని కొనాలా లేదా నిర్మాణం చేయాలనే విషయం మీద కూడా మీరు తీవ్రంగా ఆలోచన చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు కూడా ఈ రోజంతా కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి అద్భుతమైన లాభాలు వస్తాయి, అద్భుతంగా రాణిస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకోవడానికి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి బాగా సహకరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇలాగా మీరు ఏ రంగానికి చెందిన వారైనా సరే ఆ రంగంలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు, ఆశించిన విజయాలను సాధిస్తారు. అలాగే మీ యొక్క ఇష్టసిద్ధి కలుగుతుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేస్తారు. అలాగే కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారి ఖచ్చితంగా అది మీ భవిష్యత్తుకు ఎంతగానో దోహదం చేస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం ఖర్చులను మాత్రం కొంచెం అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా ఈ రాశికి చెందిన జాతకులకు పెరుగుతుంది. దానివల్ల మీరు దైవ దర్శనాలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ, తీర్థయాత్రలకు కానీ వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దేవతా దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే హనుమాన్ చాలీసా కూడా మీరు పఠించడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆత్మవిశ్వాసం మరింత పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో, వివాహ ప్రయత్నాలు చేస్తుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని పూలు అలాగే ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి మీ యొక్క ఎర్రని పదార్థాలను నైవేద్యం పెట్టి మీ యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.